విజ్ఞాన సంపత్సుఖధాం మహాశ్రియం విచిత్ర వాగ్భూతికరీం మనోరమాం అనంత సౌభాగ్య సుఖప్రదాయినీం నమామ్యహం భూతికరీం హరిప్రియాం. ఉద్యదాదిత్య సంకాశం పీతవస్త్రం చతుర్భుజం శంఖచక్రగదాపాణిం ధ్యాయేల్లక్ష్మీపతిం హరిం. అతి పవిత్రమైనటువంటి తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క పుణ్యవంతమైనటువంటి ఆ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి పద్మావతి శ్రీనివాసుల దివ్యమైనటువంటి కళ్యాణ శుభ సందర్భం సమస్త లోకాలకు మంగళప్రదాయకమైనటువంటిది. ఈ కళ్యాణోత్సవ వేళ అనంతమైనటువంటి సౌభాగ్యాన్ని సుఖాన్ని భక్తులందరికీ అనుగ్రహించేటువంటి ఆ హరిప్రియ వైభవోపేతంగా అలరారుతూ ఉంటే అంతే శోభతోటి ఉదయమానమైనటువంటి సూర్యుని యొక్క దివ్యమైనటువంటి కాంతులను సంతరించుకున్నటువంటి ఆభరణ విశేషాలతో భాసిల్లుతూ పీతవస్త్రధారి అయి చతుర్భుజుడై శంఖచక్ర గదాపాణి అయి అందరి యొక్క మనస్సుల్లో ఆనందాన్ని నింపేటువంటి ఆ శ్రీనివాసమూర్తి ఈ ఉత్సవ సందర్భంలో వరుడై దిలసిల్లుతూ ఉన్నటువంటి సందర్భం పరమ మనోహరమైనటువంటిది. ఈ సందర్భంలో కళ్యాణాంగంగా ముందుగా విశ్వక్సేన పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా పుణ్యాహవాచన ప్రక్రియను కూడా కొనసాగిస్తారు. ఈ విశ్వక్సేన పూజ యొక్క ఆంతర్యం ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుల వారు స్వామివారి యొక్క ఏ పుణ్యకార్య నిర్వహణలోనైనా తొలి పూజను అందుకునేటువంటి ఒక మహనీయ మూర్తి. నిర్విఘ్న పరిసమాప్తి కోసం సమస్త శుభకర్మ పరిరక్షణం కోసమని విశ్వక్సేన పూజ నిర్వహణం చేస్తారు. ఆ విశ్వక్సేనుల వారి యొక్క పూజ తరువాత పుణ్యాహవాచనం అనేటువంటిది భారతీయ సంస్కృతిలో సమస్త విధములైనటువంటి సత్కర్మల శుభారంభ సమయంలో పుణ్యాహవాచనం అనేటువంటిది అవశ్యం ఆచరింపబడేటువంటి సత్కర్మ. ఈ పుణ్యాహవాచనం వల్ల దిక్పాలకులు, అదేవిధంగా 63 కోటి దేవతలు, ఇతర దేవతాగణాలు అందరూ కూడా ఆనందాన్ని పొంది జరుపబడుతున్నటువంటి ఆ మంగళ కార్యంలో ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా రక్షిస్తారు. ఈ సందర్భంలో శ్రీమత్ సౌభాగ్య జననీం స్తౌమి లక్ష్మీం సనాతనీం సర్వకామ ఫలావాప్తి సాధనైక సుఖావహాం అని ఆ తల్లిని వేడుకుంటున్నారు. అదేవిధంగా త్రైలోక్యాధార శక్తి తదుపరి కవట తత్ర చానంత భోగీ తన్మధ్యే భూమి పద్మాం కులశిఖర దళం కర్ణికాభూతమేరుం తత్రస్థం శాంతమూర్తిం మణిమయ ముకుటం కుండలోద్భాసితాంగం లక్ష్మీనారాయణాఖ్యం సరసిజనయనం సంతతం చింతయామి అని ఆ శ్రీనివాసుని అందరూ భావించేటువంటి తరుణం ఇది. అక్కడ ఉన్నటువంటి ఆ శ్రీనివాసమూర్తి త్రిభువనాలను కూడా వహించగలిగినటువంటి ఆధారశక్తి, దానిపైన కమఠమూర్తి అంటే కూర్మమూర్తి రూపంలో ఆ స్వామివారు, ఆ కూర్మము పైన అనంతభోగి సహస్రఫణామండితమైనటువంటి ఆదిశేషుని యొక్క రూపము, ఆ మధ్య భాగంలో భూపద్మము, ఆ భూపద్మంలో 7 కులపర్వతాలు, 7 కులపర్వత దళాల మధ్య నుండేటువంటి చక్కటి మేరుపర్వతము, మేరుపర్వత అగ్రభాగంలో ఉండేటువంటి వైకుంఠము, ఆ వైకుంఠంలో శాంతమూర్తి మణిమయ మకుటంతో విరాజిల్లుతూ ఆభరణాలతో శోభిల్లేటువంటి ఆ నారాయణుని యొక్క కమలపత్ర నేత్రుని యొక్క దివ్యమైనటువంటి రూపం ఆ శ్రీనివాస స్వరూపం. దానిని భక్తులందరూ భావిస్తున్నారు ఈ శుభ కళ్యాణ వేళ. నక్షత్రాన్ని పురీషం యజ్ఞచతుర్థీ దక్షిణా పురీషం యజమాన పంచమే ప్రజాపురీషం యత్రితీకం జన్మేదయజ్ఞం దక్షిణావాత్మానం ప్రజామంతరిజాత్ తస్మాత్ పంచతీకస్య ద్రవ్య ఏతదేవ సర్వజ్ఞశృణోతి యత్తిస్రస్తదయస్తు వజ్రగ్నిర్గద్వే ద్విపాచ్యమాన ప్రతిష్ఠిత్యే పంచతయో భవంతి పురుష ఆత్మానమేవ పంచతయో భవంతి పంచభిః పురీషైరభ్యో సంపద్యంతే తథాక్షరో వై పురుషో యావానేవ పురుషస్పృణోత్య సదసాక్షరాన్నం విరాట్ విరాజ్యేవాన్నాద్యే ప్రతిష్ఠతి సంవత్సరో వై షష్ఠీతిరతవ పురీషకం షట్చిదయా భవంతి షట్పురీషాణి ద్వాదశ సంపద్యంతే ద్వాదశమాసా సంవత్సర సంవత్సర ఏవ ప్రతిష్ఠతి रोहितकर्कन्धरोहितस्ते प्राजापत्या बभ्रुरर्णबभ्रुः सुखबभ्रुस्ते रौद्राः
देवत्यात्कृष्णावसावारुण्यस्तिष्ठ श्वेतावसा सौर्यो मैत्रा बारहस्पत्या धूम्रललामास्तो वराः श्यामावसा पौष्ण्यस्तिरोहिणीर्वसा मैत्रिय ऐन्द्राबारहस्पत्या अर्णललामास्तोपराः शितिबाहुरन्यदशितिबाहुस्वमन्तुशितिबाहुस्वैन्द्रवायवा शितिरन्ध्रोऽन्यदशितिरन्ध्रस्वमन्तुशितिरन्ध्रस्वै मैत्रावरुणा शुद्धवारः सर्वशुद्धवारो मणिवारस्ताश्विनात्यस्य श्यामा वै स्वदेव्यस्तिस्रश्रेणीः प्रमेष्ठिने सोमा पौष्णाः ललामास्तोपराः पुण्यतिर्षभो वामस्तीन्द्रावरुणा श्रीगुच्छितिपृष्ठशितिभस इंद्रा पौष्णा शेतललामास्तु पराः कर्णाश्रयो यामास्तौम्याश्रयस्तुतिङ्गाभ्यदेयविष्ठाजा तयोर्गुणास्तिस्रोहिणीस्त्रव्यस्तामसूनान्तिस्रोनादित्यौक्यस्तारुद्राणागं सोमैन्द्राभ्रलामास्तु पराः श्रयो वैष्णवाधीनो जगन्नाथयो वैष्णववृत्रमाय लक्षुदिनस्तुयो वैष्णववृराजाय पञ्चावेत्तिस्रादित्यानान्द्रिवत्सास्तिस्राङ्गिरसामैन्द्रा वैष्णवा गौरललामास्तु पराः इंद्राय राज्ञेत्रयस्थितिपृष्ठा इंद्रायाधिराजाय इंद्राय स्वराज्ञेत्रयस्तिपदस्तिस्रोयोक्यसाध्यानान्तिस्रपक्षौक्यो विश्वेषाम् एवानामाग्नेन्द्रा कृष्णजरामास्त्रोपराः अदित्यैत्रयोरोहितैता इन्द्राण्ये त्रयकृष्णैता कुक्वै त्रयोर्णैता तिस्रोधनवरागायै त्रयोर्वाः सुनिवार्याज्ञावैष्णवारोहितलामास्तोपराः सौम्याश्रयप्रसङ्गाः सोमाजराकेत्रयसारङ्गाः पाद्यज्ञानभोरूपास्तिस्रोजामलः इन्द्राण्ये तिस्रो मेष्यादित्य तवा पृथिव्यामारङ्गास्तु पराः वारुणास्त्रय कृष्णललामावरुणाय रागेस्तुजयो हितललामावरुणाय साधसेत्रयोर्णललामा शिल्पात्रयो वै स्वदेवा तय प्रश्नय सर्वदेवत्या इन्द्राशूराश्वेतललामास्तु पराः सोमायस्वराज्ञेनो वाहावनट्वाः इन्द्राक्षिभ्यामोजोदाभ्यामुष्टाराविन्द्राक्षिभ्यां बलदाभ्यामुंसीरवाहावेद्वेधेनो भूमि दिग्गावणवे द्वेधेनो भूमि वैराजी पुरुषे द्वेधेनो भूमि वायवारोहणवाहावनट्वाहो वारुणी कृष्णे वसे अराज्यौ कव्या वृषभो परिमरौ एकादशप्तादर्कव्या पशवालभ्यन्ते सकलकल्माषक्किकिरीभिर्विजयस्ते त्वाग्रागौरेन्नवस्वेतावसानो बन्ध्या भवन्ताग्नेयैन्द्राग्नास्तिन विशालयोपालभ्यन्ते विसङ्गास्त्रयो वासन्ताः सारङ्गास्त्रयो ग्रीष्मा प्रगन्धस्त्रयो वार्षिका पृष्ठगस्त्रगस्सारदा पृष्ठसक्तास्त्रयो हैमन्त्रिकावलिप्तास्त्रयस्यैषा संवत्सरायनिवक्षसः यो वा यथा देवतमग्निञ्च नुदा देवताभ्यो वृष्यदेवाभियान् भवति यो यथा देवतन्न देवताभ्यावृष्यदेवतीयान् भवत्याज्ञेया गायत्र्या कथवाञ्चितिमभिमृशेत् पृष्ठुभाद्वितीयान् जगत्या द्वितीया
పంచామనుష్ఠుభాచతుర్థే పంచాపञ्चमे यथा देवतमेवा किञ्चित् तेन देवताभ्यावृष्टदेवसीयान् भवतीडा एवा भक्तिः पशुभिदेयो वै प्रजापते प्रतिप्राच्या किञ्चिनादिनाद्यमात् सत्यस्वाभिदतिष्ठेतान् कृष्टवुत्तरतस्वेतो दक्षिणस्तावलभ्येष्टका येन त्वयि प्रजापतेरूपं प्राजापत्यो स्वसाक्षादेव प्रजापतये प्रतिप्राच्या किञ्चिनादिनाद्यमात् सत्येतद्वान्नरूपं यत्स्वेतो स्वरात्रिकी कृष्ण एतदन्नरूपं यदिष्टकारात्रि पुरीषमिष्टकावदासन् श्वेतमस्वभिमसेत्पुरीडवधाश्चिन् कृष्णमहाराज्याभ्यामेवेनञ्जुतेरण्यपात्रं मधा चित्रवत्यावेक्षते चित्रमेव भवति मध्यं दिने स्वमघ्रावयत्यसौ वा आदित्येन्द्र एषः प्रजापतिः प्राजापत्यो स्वस्तमेव साक्षादृघ्नोति त्वामग्नेर्लभन्ते पुनर्युवानं जनयन्नुपागाम् अस्तोरिनागारभट्टानि सन्तु दिग्मेन नो मनासकं सिसाधि असवो वा एते दिष्टकाश्चित्याञ्चित्यामृषभमुपदधाति तदमेवासदज्ञे करोति प्रजननाय तस्माज्योतेयोधर्षभः संवत्सरस्य प्रतिमायां द्वारात्युपासते जागोसवीरान् कृत्वा विश्वमायुर्व्यस्मवत् प्राजापत्यामेतां वदधातीयं वावैकाष्टकाय देवैकाष्टकायामन्नं गृह्यते तदेवैदयावरन्धये वै प्रजापते कामदुःखादये वरेजमानामस्मिन् लोके किन्तु हेयेन देवा ज्योतिषोद्भावरायणेनादित्यावसो येन रुद्राः येनाङ्गिरसो महिमानमानसस्तेनैतविजमानस्वस्ति स्वर्गाय वा एष लोकाय चीयते यज्ञेन देवा ज्योतिषोद्भावसागन्नित्युक्षको समेन्धयिष्टकाय वैतावदत्तेवानस्पत्यासु सरसिजनयने सरोजहस्ते धवलतरांशुक गन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे త్రిభువనభూతకరి ప్రసీద మహ్యం. కమలపత్రముల వంటి దీర్ఘమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఓ తల్లి, చేతులందు కమలములను ధరించిన దాన, తెల్లని శుభ్రమైనటువంటి కాంతులను వెదజల్లుతూ గంధమాల్యములను ధరించినటువంటి శోభాయమాన అయినటువంటి ఓ మాత, ఓ హరివల్లభ మనోజ్ఞ, ముల్లోకములకు కూడా భూతిని అదేవిధంగా వికాసాన్ని కలిగించేటువంటి జగజ్జనని, మా పట్ల నీ యొక్క అనుగ్రహాన్ని చూపవమ్మా అని భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధాసక్తులతోటి భక్తిపూర్ణమైనటువంటి మనస్సులతో అమ్మవారిని వేడుకుంటూ ఉంటే, శ్రీ పద్మావతి శ్రీనివాసుల యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ సందర్భంలో కంకణధారణ గావిస్తూ ఉన్నారు అర్చకోత్తములు. కంకణధారణనే రక్షాబంధనము అని కూడా అంటారు. ఈ కంకణధారణకు ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే, జరగబోయేటువంటి శోభస్కరమైనటువంటి శుభప్రదాయకమైనటువంటి ఈ కళ్యాణం వల్ల సమస్త లోకాలకు మంగళాలు కలగాలని, అదేవిధంగా ఈ కళ్యాణ విధి అన్ని విధములైనటువంటి ఉపద్రవాల నుంచి, అలాగే అన్ని రకాలైనటువంటి క్లేశాల నుంచి ఏ విధమైన విఘ్నాలు రాకుండా పరిపూర్ణంగా నిర్వహింపబడాలి అనేటువంటి భావనతో ఈ కంకణధారణ చేయిస్తారు. వరుడైనటువంటి శ్రీనివాసునికి కుడి చేతికి, వధువైనటువంటి పద్మావతి అమ్మవారికి ఎడమ చేతికి కంకణాలను ధరింపజేసినటువంటి ఈ అర్చకోత్తములు తమ యొక్క దక్షిణ హస్తాలకు కంకణములను ధరిస్తారు. కంకణములను ధరించి వివాహ మంగళ శుభకార్య సమాపన పర్యంతము కూడా ఇది దీక్షా సమయము అని లోకాలకు ప్రకటించడం కోసమని ఈ కంకణధారణం అనేటువంటిది జరుగుతుంది. పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం. ఆ తల్లి పద్మోద్భవ, పద్మ సరోవరంలో దివ్యమైన సహస్రదళయుక్తమైనటువంటి పద్మంలో ఆవిర్భవించినటువంటిది. ఆ తల్లి యొక్క వదనము పద్మము వలె సౌందర్యవంతమైనటువంటి వదనం. ఆమె సాక్షాత్తుగా పద్మనాభ ప్రియ, ఆమె మహాలక్ష్మి అమ్మవారు. కంఠసీమలో పద్మములను ధరించినటువంటిది ఆ తల్లి. పద్మినీదేవి పద్మగంధిని కూడా. అటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరి మీద కూడా ప్రసరించాలి అనేటువంటిది ఈ కళ్యాణోత్సవంలో ఉండేటువంటి అంతరంగం.
దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర నారాయణ నమస్తుభ్యం భక్తానుగ్రహకారక అని ఆ శ్రీనివాసుని చక్కగా కీర్తిస్తున్నారు భక్తులందరూ కూడా. సమస్త దేవతలకు అధినాథుడైనటువంటి దేవుడవు నీవు, త్రికాలజ్ఞుడవు నీవు, కరుణాకరుడవు నీవు. అటువంటి భక్తానుగ్రహకారకుడు అయినటువంటి ఓ స్వామి, నీకు మా యొక్క ప్రణామములయ్యా అని చెప్పేసరని ఆ నారాయణునికి కూడా నమస్కరిస్తున్నారు. నవవరుడైనటువంటి నారాయణుడు, నవవధువైనటువంటి పద్మావతి అమ్మవారు సమస్త లోకాలను అనుగ్రహించేటువంటి శుభతరుణం ఇది. ఈ శుభ కళ్యాణ వేళ గగనతలంలో చక్కగా 33 కోట్ల మంది దేవతలు కూడా విచ్చేసి అదృశ్య శరీరులై ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించేటువంటి మంగళ సమయం ఇది. ఇది సమస్త లోకాలకు కూడా మంగళ ప్రదాయకమే. వైశ్యకర్మణీనైనం జ్ఞానం భాద్రవ్యాజభ్రాత్యథో దేవతా ఏవావరుంధే కేదమద్యేతి పంచాజోతి పంచాహుత్యాముఖమారభతే హోతతే అగ్నేమిద శబ్దజిక్వా ఇత్యాహోత్యా ఏవావరుంధే దేవ ప్రాగచ్చన్నేతద్వాహక్తేరగ్నిహోత్రమేతర్హి ఖలు వా ప్రసీజాన్ భవతి బ్రహ్మవాదినావదంతిగతే సక్వాస్యాహవనీ జగత్యసావాభ్యో దేవతాభ్యో యుత్పతిగేహం విద్వాంద్రావతి విహావహ స్వానాముత్తమశ్లోకోస్తు భద్రం పశ్యన్ ద్రౌపదేతురక్రేతబోధిక్షామవేశ్వర్విదా తదా క్షత్రం పరమోదస్య దారుణ తస్మై దేవాభిసన్నమంతు దాతా విధాతా పరమోదరుద్ర ప్రజాపతి పరమేష్ఠి విధాతా సమాచ్ఛందాంసునిమిదో మావరే తస్మై రాష్ట్రమభిసన్నమామ అభ్యావర్తమేదసాకమయగం శాస్తాధిపతిర్వాస్తు అస్య విద్యాదమనుసగౌరభాధ్వమిమం పశ్చాదనుజీవాదుర్వే రాష్ట్రపతయేతావృధాత్యేతావాగ్నే శ్రీరాష్ట్రభృతజీవాత్రం రాష్ట్రం దధాతిరాష్ట్రమేవ భవతి నాస్మాద్రాష్ట్రం భృగుంసతే తథాపి పుత్రో జాతం జగత ఏవం వా ఏకం నయతే యస్యాగ్నిరక్షవద్వాయతేర్నిర్మంత్యం కుర్యాత్ విచ్ఛింద్యాత్ భ్రాతృవ్యవస్మేతనగే స ఏవ పునః పరేజ్యాత్రాదేవైనయ్యానేర్జనయతి నాస్మై భ్రాతృవ్యం తమవాయేతం గృహ్ణాతి యస్యాగ్నిరక్షవద్వాయతిమర్త్యస్తమ కృష్ణం వాస కృష్ణాధేనుర్దక్షిణాతమదేవతమావహతే హిరణ్యం దదాతి జ్యోతిర్వై హిరణ్యంజాతిశైవతమాపహతే ధోతే జవై హిరణ్యం తేజగేవాత్పంధత్తే సువర్ణఘర్మ స్వాహా సువర్ణార్క స్వాహా సువర్ణశుక్ర స్వాహా సువర్ణజ్యోతి స్వాహా సువర్ణసూర్య స్వాహార్కో వా ఏజగయజ్ఞరసావాదిత్యో స్వమేధో దేతాకుదే ర్కాశ్వమేధయోరేవ జ్యోతిర్గంధీధాత్యేష హత్వా అర్కాశ్వమేధీగశ్చేదగ్నో క్రియదాపో వా ఇదమగ్రేణవాసీత్ తాం ప్రజాపతి ప్రథమాం చితిమపశ్యత్వామపాధత్తదీయమభవత్తం విశ్వకర్మా ప్రవీర్వత్వా జాతిర్నేహ లోకో కీర్తిబ్రవీత్సు వేదాన్ ద్వితీయాన్ తృతీయోపత్తాముపాధత్తదంతరిక్షమభవత్ ప్రజాపతిమబ్రవీద్వత్తాయానీతి లోకో ఇత్యబ్రవీత్ స విశ్వకర్మాణమబ్రవీత్ పత్వాయానీతి కేనమో వై సవిదిస్యాభిరిత్యబ్రవీత్ భవాన్ స పరమేష్ఠీ ప్రజాపతిమబ్రవీత్ పత్వాయానీతి లోకోస్తిత్యబ్రవీత్ స విశ్వకర్మాణం చ యజ్ఞం చ బ్రవామాయానీతి లోకోస్తి
ीत्यब्रूजागुं स एतान् तृतीयान् तदशामभवत्सादित्यप्रजापतिमब्रवीतपत्वा जानीति नेह लोकोऽस्तीत्यब्रवीत् स विश्वकर्माणं च उपवामा जानीति नेह लोकोऽस्तीत्यब्रूजागुं स परमेष्ठिनमब्रवीतपत्वा जानीति केन मोपयिष्यसेति लोकं प्रणयेत्यब्रवीत् तल्लोकं प्रणजोपयितास्वादिकादिकां नीलोकं प्रणयादयामाख्यसावादित्यस्तानुपवायामेति केन न उपैष्यथेति भूम्नेत्यब्रुवन्त्वान्वाभ्या उपायान् सपञ्चदशीकसपपद्यतैवं विद्वानग्निञ्चिरुते भोजानेव भवत्यभिमान् लोकान् जयति विदुरेण अथो एतामेव देवतानागो सायुज्यं गच्छति वदञ्चरेत् संवत्सरगो हि व्रतन्नादिपशुर्वा एषयदग्निर्हिणस्य खलु वैदं वसर्येणं पुरस्तात् प्रत्यञ्जमुपचरति तस्मात् पश्चात् प्रामुपचर्य आत्मनो हि गुंसाजितेजो जितेजो मे गच्छ पृथिवीं गच्छ पृथिव्यैमा पाहि ज्योतिरसि ज्योतिर्मे गच्छान्तरिक्षं गच्छान्तरिक्षान्मा पाहि सुवर्णसि सुवर्मे गच्छ दिवं गच्छ दिवो मा पाहीत्याहिताभिर्वा मे लोकाभिधृता गजेता उपदधान् लोकानां विहृत्यै स्वयमातृणापधाय हिरण्येट्टका उपदधाति मे वै लोकास्वयमातृण्णा ज्योतिर्हिरण्यस्वयमातृण्णापधाय हिरण्येट्टका उपदधाति मानेव वेदाभिर्लोकान् ज्योतिष्मदः कुरुतेऽथो एताभिः रेवास्मै मे लोका प्रभान्त्यास्ते अग्ने सूर्ये रजोद्यतो विवमादन्वन्ति रश्मिभिः ताभिः सर्वाभिर्जेनायनस्कृति तावो देवाः सूर्ये रजोगोष्ठस्वेषु यारुजः निराग्ने ताभिः सर्वाभिरुजन्नो धत्त बृहस्पते रुजन्नो देहि ब्राह्मणेषु रुजगो राजसुनस्कृति रुजं विश्वेरुद्रेर्मैधेः मेधावाग्निञ्जिज्ञानस्य गतेन्द्रियं गच्छत्यग्निं वारितमे जानं वाग्रेताहुतेर्जुहोत्यात्पन्ने वयसेन्द्रियं दत्तयेश्वरो वा किञ्चिन्वन्नधिक्रामति तत्त्वायामि ब्रह्मणा वन्दमान इति वारुण्यच्चाजुहुयात् शान्तिरेवैषाग्नेर्गुप्तिरात्मना हविष्कृतो वा येषयोऽग्निञ्चिनुते एवं वा एतस्कन्दधियोऽग्निञ्चित्वा श्रियमुपैति मैत्रावरुण्यामिक्षयागजेत मैत्रावरुणतामेवोपयेत्यात्मनो स्कन्दाजयो वा अग्निमृतस्थां वेदर्तुरस्मै कल्पमानयेति प्रत्येव तिष्ठति संवत्सरो वा अग्निरऋतु మాతృన్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఈ కళ్యాణ సందర్భంలో అగ్ని ప్రతిష్టాపనం అనేటువంటిది ప్రధానమైనటువంటి విశేషం. భారతీయ సంప్రదాయంలో ఏ సత్కర్మను ప్రారంభించినప్పటికీ కూడా అగ్నిదేవుని వ్రేల్చటంతో ఆ అగ్ని ప్రతిష్టాపనంతో ప్రారంభమవుతుంది. అగ్ని సాక్షికంగా సమస్త విధములైన పుణ్యవిధులు నిర్వహింపబడితే ఆ అగ్ని భక్తులమైనటువంటి మనం సమర్పించేటువంటి ఈ పుణ్యవిధులను భగవంతునికి చేర్చేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తారు. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని యొక్క ప్రత్యక్ష స్వరూపమే అగ్నిహోత్రుడు అనేటువంటిది మన యొక్క శాస్త్రములు, పురాణములు, ధర్మశాస్త్రములు అన్నీ కూడా ఉపదేశించేటువంటి విషయం. విద్యారంభంలో ప్రతిష్టాపనం చేయబడుతున్నటువంటి ఈ అగ్ని ప్రధాన హోమంలోను, రాజహోమంలోను, శేషహోమంలోను, పూర్ణాహుతి వరకు సమస్త విధములైనటువంటి అగ్ని సంబంధమైన విధులన్నిటిలో కూడా ఈ అగ్ని ఉపయోగపడుతుంది. నమామి సర్వలోకానాం జననీం అబ్ధి సంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థల స్థితాం. వేరు వేరు పీఠములపై చక్కగా అలరారుతూ ఉంటారు అటు స్వామివారు ఇటు అమ్మవారు కూడా.
సమస్త లోకాలకు కూడా జనని అయినటువంటిది, క్షీరసాగర పుత్రిక, చక్కగా వికసించినటువంటి పద్మముల వలె భాసిల్లేటువంటి కన్నులు కలిగినటువంటిది, శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంపై నిత్యం నివసించేటువంటిది అయినటువంటి ఆ పద్మావతీ దేవి ఆమెకు ప్రణమిల్లుతూ, అదేవిధంగా శ్రీనివాసుని కూడా అంతే భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ అర్చకోత్తములు 2 వేరు వేదికలపై అమ్మవారిని అయ్యవారిని కూర్చొనిబెట్టి నానా విధములైనటువంటి ఆభరణములతో అలంకరించి, చక్కటి కుసుమమాలికలతో కూడా అలంకరించి, మంగళ ద్రవ్యములను శరీరములకు అలది నవవధూవరులను వివాహానికి సిద్ధం చేసినటువంటి సమయం ఇది. ఇటువంటి ఈ సందర్భాన్ని తిలకించేటువంటి భక్తులందరూ కూడా యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్యా చ శోభని, ఆత్మ విద్యా చ దేవిత్వం, విముక్తి ఫలదాయిని, వందే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియామహం, పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర లిభేక్షణాం అని చక్కగా భక్తి శ్రద్ధలతోటి కీర్తిస్తూ ఉన్నారు. పద్మ నిలయ అయినటువంటిది, హస్తములందు పద్మములను ధరించినటువంటిది, పద్మపత్రముల వల్ల దీర్ఘములైనటువంటి కన్నులు కలిగినటువంటిది, పద్మముఖి అయినటువంటి ఆ పద్మనాభ ప్రియ అయినటువంటి ఆ తల్లికి నమస్కారం. యజ్ఞ విద్య ఆవిడే, మహావిద్య ఆవిడే, గుహ్య విద్య ఆవిడే, ఆత్మవిద్య ఆవిడే, సమస్త విధములైనటువంటి కోరికలను తీర్చడమే కాకుండా మోక్ష ప్రదాయిని కూడా ఆవిడే అని చెప్పేసినటువంటి భక్తి భావనతోటి భక్తులందరూ ఎంతో శ్రద్ధాశక్తులతోటి ఆ తల్లిని కీర్తిస్తూ ఉన్నటువంటి సమయం ఇది. స్వర్గంలోకమాయనయద్బ్రహ్మన్మత్యోపదధాతి ప్రజా పసవశ్చందాగం శిరోపగం సర్వానవర్ణానుష్ఠానాం కుర్యాత్ రూపేణైవ ప్రజాం పశూన్ ఛందాగస్య వరుంధేతో ప్రజాభ్య ఏవేనం పశుభ్యశ్చందాభ్యో వరుభ్యజనుతే వైగృహ్ణామ్యగ్రే అగ్నిగమనాయ స్వోషాయ సుప్రజాస్వాయ సువీర్యాయ అయ ప్రజాం మయి వర్చో దధామ్యరిష్టాస్యామనువా సువీరాః యో నో అగ్నిపితరో స్వరంతరమత్యో మత్యాగం ఆవివేశ తమాత్మన్పరిగృహ్ణీమహే వయం మాసో అస్మాకం అవహాయ పరాగాత్ యదధ్వర్యునాత్మన్నగ్నిమగృహీత్వా కించినుజాజ్యోస్య స్వాగ్నిస్తమపి యజమానాయతుజాదక్కిం ఖలవీ బసవో నోపతిష్ఠన్తే వక్రామకాస్మాత్ బసవశర్మయి గృహ్ణామ్యగ్రే అగ్నిమిత్యాహాత్మన్నేవ స్వమగ్నిందాధారణాస్మాత్ బసవో వక్రామంతి బ్రహ్మవాదినో వదంతి యన్మృచ్ఛాపశ్చాగ్నేరనాట్యమధకస్మాన్ మదాచాద్భిశ్చాగ్నిశ్చీయత ఇతి గదద్భిः సంయోత్యాపో వై సర్వా దేవతా దేవతాభిరేవైనకం సకం సృజతి యన్మృదా చరాచీయం వా నిర్వైశ్వానరోగ్నినైవ తదగ్నిచినోతి బ్రహ్మవాదినో వదంతి యన్మృదా చాద్భిశ్చాగ్నిశ్చీయతే తకస్మాదగ్నిరుచ్యత ఇతి యచ్ఛందోభిస్తృణాత్యగ్నయో వై ఛందాగం తస్మాదగ్నిరుచ్యతే సో ఇయం వా అగ్నిర్వైశ్వానరో యన్మృదా చనోతి తస్మాదగ్నిరుచ్యతే హిరణ్యేత్తకాపదధాతి జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిరేవాస్మిన్ దధాతథో తేజో వై హిరణ్యం తేజయేవాత్మన్నత్తేజో వా అగ్నిగం సర్వతోముఖం చినుతే సర్వాసు ప్రజాస్వన్నమత్తి సర్వాదిశోభిజయతి గాయత్రీం పురస్తాదుపదధాతి పృష్ఠభం దక్షిణతో జగతీం పశ్చాదనష్టభముత్తరద పంక్తిం మధ్య ఏష వా అగ్నిః సర్వతోముఖస్తయ్య ఏవం విద్వాగుశ్చినుతే సర్వాసు ప్రజాస్వన్నమత్తి సర్వాదిశోభిజయత్యథో దిశ్యేవ దిశం ప్రవయతి తస్మాత్ ప్రజాపతిరజ్ఞమధర్జదశోస్మాత్ సృష్టప్రాంగురాద్రవత్తస్మాస్వమృత్యాస్యదక్షిణావర్తత తస్మై విష్ణుం ప్రత్యాస్యత్సప్రత్యంగావర్తత తస్మార్షభం ప్రత్యాస్యత్సౌద్రవత్తస్మై పురుషం ప్రత్యాస్యత్కృతీర్షాన్యపదధాతి సర్వద ఏవైనమవరుధ్య జనద ఏతా వై ప్రాణభృతశ్చక్షుష్మతీరిష్టకాయత్వ కౌశేయ పీతవసనామరవిందనేత్రాం
పద్మద్వయాభయవరోద్యత పద్మహస్తాం భుజచ్చతార్క సదృశం పరమాంక సంస్థాం ధ్యాయేత్ విధీశనత పాదయుగాంజనత్రీం. ఆ పద్మావతి అమ్మవారు సమస్త లోకములను కూడా అనుగ్రహించుగాక అనేటువంటి ఏకైక దివ్య భావనతో అటు భక్తులు ఇటు అర్చక స్వాములు శ్రీ పద్మావతి శ్రీనివాసుల యొక్క దివ్యమైనటువంటి కళ్యాణోత్సవంలో పాలు పంచుకునేటువంటి వేళ ఇది. ఇప్పుడు మాంగళ్య పూజ, ఆ పైన మంగళసూత్ర ధారణ, సకల మంగళాలకు ఆలవాలమైనటువంటి సూత్రం మంగళసూత్రం. సువర్ణ మంగళసూత్రం ఏదైతే ఉన్నదో ఆ మంగళసూత్రానికి అధిదేవత మంగళదేవత లక్ష్మీదేవి. ఇక్కడ వధువు కూడా సర్వమంగళ మాంగళ్య అయినటువంటి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి నామధేయగా ఇక్కడ భాషలుతూ ఉన్నారు. మంగళ పూజ అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజ. అటువంటి దివ్యమైన మాంగళ్య పూజను నిర్వహించాక అర్చక స్వాములు మంగళసూత్రాన్ని శ్రీనివాస స్వామి వారి చేత ఆ పద్మావతి అమ్మవారి యొక్క కంఠసీమలో బంధనం చేయించడం అనేటువంటిది శుభదాయకమైనటువంటి విధి. మాంగళ్యం తంతునానీన లోకరక్షణ హేతున కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం అనేటువంటి శుభాశయంతో శ్రీనివాస స్వామి వారు అమ్మవారి కంఠసీమలో మంగళసూత్ర ధారణం చేయడం అనేటువంటిది దర్శించదగినటువంటి సందర్భం ఇది. సామాన్యంగా వధువు వరుని చేత ధరింపజేయబడేటువంటి మాంగళ్యం వల్ల వరునికి దీర్ఘజీవనము, ఆ దంపతులకు సుఖజీవనము కలగాలి అనేటువంటిది అది వైయక్తికమైనటువంటిది. కానీ ఇక్కడ జగజ్జననీ జనకులైనటువంటి ఆ లక్ష్మీనారాయణులు ఆ పద్మావతి శ్రీనివాసుల యొక్క దివ్యమైనటువంటి మాంగళ్య ధారణ సందర్భం అనేటువంటిది సమస్త లోకాలకు కూడా శ్రేయోదాయకమైనటువంటి విషయం. సమస్త లోక రక్షణ కోసం స్వామివారు అమ్మవారి కంఠసీమలో ధరింపజేస్తున్నటువంటి మంగళసూత్ర ధారణమది. ఈ సందర్భాన్ని వీక్షించేటువంటి భక్తులు ఆనందాన్ని మంగళాలను పొందుతారు అనేటువంటిది ఇక్కడ మహదాశయం. భారతీయ స్త్రీకి మంగళసూత్రం ప్రాణాల కంటే ముఖ్యమైనది అని చెప్తూ ఉంటారు. అటువంటి ఆ దివ్యమైన మంగళసూత్రం అమ్మవారి కంఠసీమలో ఉంటే సమస్త లోక జనుల యొక్క ఆరోగ్య, ఐశ్వర్య, ఆయుర్దాయాదులన్నీ కూడా నిత్యం వృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట. జయతు జయతు లక్ష్మీ లక్షణాలంకృతాంగీ జయతు జయతు పద్మా పద్మ సద్మాభివంద్య జయతు జయతు విద్య విష్ణు వామాంక సంస్థ జయతు జయతు సమ్యక్ సర్వసంపత్కరీ శ్రీ. తల్లి సర్వ శుభలక్షణాలతో విరాజులతో ఉన్నటువంటి దివ్యమైన శరీర శోభను కలిగినటువంటి మహాలక్ష్మి, జయమమ్మ నీకు జయం. పద్మ సంభవుడైనటువంటి చతుర్ముఖుని బ్రహ్మదేవుని చేత ప్రణామాలను అందుకునేటువంటి పద్మావతి నీకు నిత్యము జయమమ్మ అని అందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఉండేటువంటి సందర్భం ఈ మంగళసూత్రధారణ సందర్భం. రూపేణ నక్షత్రాన్ని ప్రతిరూపేణ పృథివీం జన్మనా స్వాహాయ అగ్నే జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానురభిజానురే సంకల్పమానం ప్రకల్పమానం ఉపకల్పమానం ఉపకృతం కృతం తేజోవశీయాయ సంభూతం భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంభాయ జ్యోతిష్మాగస్తేజస్వానాథవంచిత్తపమర్హభిదపన్నే శోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః.
శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు, శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, వరమణి గణ సద్మ. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, భక్తాళికి హితకరము. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. శీలవత్ శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం. మాంగళ్యధారణ తరువాత ఏకవేదికను అలంకరించినటువంటి అమ్మవారు స్వామివారు వధూవరుడై భాషిస్తూ ఉన్నటువంటి ఈ శుభ సందర్భం, ఇక్కడ అమ్మవారి యొక్క ఆ దివ్యమైనటువంటి నామ సహితంగా శ్రీనివాసుని కీర్తించడం అనేటువంటిది ఎంతో విశిష్టమైనటువంటిది అన్నమాట. హరిగాను నారాయణుడుగాను లేదా మరొక పృథంనామంతో కనుక ఆయనను కీర్తిస్తే ఆయనకు అంత సంతోషం కలగదు. కానీ శ్రీ అనేటువంటి శబ్దంతో కనుక ఆయనను కలిపి ఉచ్చరిస్తే ఎంతో వైభవోపేతంగా ఆయనకు ఆనందాన్ని వర్ధిల్లజేసేటువంటిదిగా ఉంటుంది. ఈ సమయంలో ఏకవేదికాసక్తులైనటువంటి ఆ జగజ్జననీ జనకులకు మాలా పరివర్తనం గావిస్తారు అర్చకోత్తములు. అలాగే అక్షతారోపణ విధి అనేటువంటిది, నానా విధములైనటువంటి కుసుమములతో అలంకరింపబడినటువంటి ఆ దివ్యమాలికలను పరస్పరం జననీ జనకుల యొక్క కంఠసీమలలో పరివర్తనం గావించాక ఈ అక్షతారోపణము లేక తలంబ్రాలు అనేటువంటి విధిని నిర్వహిస్తారు. ఇది గొప్ప లౌకికమైనటువంటి వేడుకగా మనకు కనబడుతుంది. కానీ వరుడు వధువు దోసిట్లో ఎండు కొబ్బరి చిప్పలో చక్కగా నింపబడినటువంటి ముత్యాలతో కలిపినటువంటి అక్షతలను శిరస్సుల మీద పోసుకోవటం అనేటువంటిది ఒక విధానమైతే, దాని ద్వారా సమస్త లోకాలకు భక్తజనులకు భూమిపై నివసించేటువంటి జీవులందరికీ కూడా సంతోషం, పారవస్యం, ఆనందం, ఆరోగ్యం, సర్వ విధములైనటువంటి సమృద్ధి కలగాలి అనేటువంటి మంగళాశంసనం
ఈ తలంబ్రాలలో అమరి ఉంటుంది. కనుకనే ఈ తలంబ్రాలను వరుడు వధువుపై, వధువు వరుడిపై దోసిళ్లలో నింపుకుని పోయడం అనేటువంటిది ఒక వ్యవహారం. ఆ విధంగా చక్కగా సమస్త లోకాలకు కూడా ఇది శ్రేయస్సును కలిగించేటువంటి అద్భుతమైనటువంటి మంగళ కామన, మంగళ కార్యము అనేటువంటిది ఇందులో మనకు వేదముల నుంచి లభించేటువంటి ఒక ఉపదేశం. ఓం అహర్మాగుంసేన రాత్రిం పీబసాపో జోషేణ రసేన స్యాం వసయా దోషీగాభిర్గాదునిమశ్రుభిప్నుష్వాంతిభగో రూపేణ నక్షత్రాణి ప్రతిరూపేణ పృథివీం చర్మణా చవీం చవిజోపాకృతాయ స్వాహా లబ్ధాయ స్వాహా హుతాయ స్వాహా అగ్నే పక్షతి సరస్వతీ నిపక్షతి సోమస్సు తృతీయా పాంచతుర్చోదధీనా పంచమీ సంవత్సరస్య షష్ఠీ మరుదాగం సప్తమీ బృహస్పతిరష్టమీ మిత్రస్య నవమీ వరుణశ్చ దశమీంద్రస్యైకాదశీ విశ్వేషాన్ దేవానాం ద్వాదశీ ద్యావా పృథివ్యోః పార్శ్వం యమస్య పాఠో నః పక్షతి సరస్వతో నిపక్షతిశ్చంద్రమసస్తృతీయా నక్షత్రాణాం చతుర్థీదమిదు పంచమీ రుద్రస్య షష్ఠీ సర్పాణాగో సప్తమ్యార్యామ్నోష్టమీ త్వష్టర్నవమీ ధాతుర్దశమీంద్రాణ్యేకాదశ రిత్యై ద్వాదశీ ద్వాదశీ ద్యావా పృథివ్యోః పార్శ్వం యమ్యై పాఠో నః పంచామనోవృభ్యాగం సంతతి కృష్ణావన్యాభ్యాగం సుఖాన్ పిత్తేన హరిమాణం యజ్ఞాహలేక్ష్ణాన్ బాబవాతేన సకభిర్వర్తానో మధ్యేన సునో విససనేన సర్పాల్లోహితగంధేన పక్వగంధేన పిపీలికా ప్రసాదేన నమేరజ్జక్రమే ద్వాదే విశ్వే దేవైర్యజ్ఞే సంవిధానః సనానయస్య లోకస్య దేవయజ్ఞస్య ధయామధేమ జోస్తే పృష్ఠం పృథివీ సదస్తమాత్మాంతరిక్షం సముద్రో యోనిస్సూర్యస్య చక్షుర్వాద ప్రాణశ్చంద్రమः శ్రోత్రం దిశ మాసాశ్చ పర్వాన్ ఋతవోంగాని సంవత్సరో మహిమా తేనాయదందసేతన్ లోకమజయస్మిన్నగ్నిస్తుతే లోకసంజేష్యస్య ధావజిగ్రవాయు పశురాసీత్ తేనాయదందసేతన్ లోకమజయస్మిన్ వాయుస్తుతే లోకస్తస్మాత్ అంబ ప్రసీద కరుణాసుదయార్ద్రదృష్ట్యా మాంతత్కృపాద్రవిణగేహమిమం కురుష్వ ఆలోకయ ప్రణత హృద్గత శోకహంత్రి తత్పాదపద్మయుగళం ప్రణమామ్యహం శ్రీ. అమ్మ, నీ యొక్క అత్యంత దయాన్వితమైనటువంటి క్రీగంటి చూపులతో కరుణామృతాన్ని నాపై వర్షించు తల్లి. నిన్ను ఆశ్రయించిన, శరణు వేడినటువంటి మా యొక్క హృదయాలలో ఉండేటువంటి అన్ని విధములైనటువంటి దుఃఖములను ఎంతో సులభంగా పోగొట్టగలిగినటువంటి దానివి నీవేనమ్మా. నీ యొక్క రమణీయమైన, మనోహరమైన, దివ్యమైన పాదపద్మాలను నేను ఆశ్రయించి నమస్కరిస్తున్నాను తల్లి అని ఈ పద్మావతి శ్రీనివాసుల యొక్క దివ్యమైన కళ్యాణ సందర్భంలో భక్తులందరూ ఎంతో భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతూ ఉంటే ఈ సమయంలో అర్చక స్వాములు పూర్ణాహుతిని సమాప్తం చేస్తారు. పూర్ణాహుతిలో ఎన్నో దివ్యమైనటువంటి మంగళ ద్రవ్యాలను అగ్నిహోత్రుని ద్వారా నవ దంపతులకు సమర్పిస్తారు. అయితే ఈ పూర్ణాహుతిలో సమర్పించేటువంటి మంగళ ద్రవ్యములన్నీ కూడా నవదంపతుల యొక్క అనుగ్రహం సమస్త లోకాలకు ప్రసరించాలని, సమస్త లోకాలు కూడా మంగళప్రదాయకమైనటువంటి భోగభాగ్యాలను పొందాలని, దివ్యమైనటువంటి ఆ మంగళ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ మంగళ ఆకాంక్షలు దివ్యమంగళ ద్రవ్యాలలో ఇమిడి ఉన్నాయి అనేటువంటి భావన మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. కనుక అటువంటి పూర్ణాహుతి ద్వారా అగ్నిహోత్రునికి దివ్యమైనటువంటి మంగళ ద్రవ్యాలను సమర్పించాక పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణం సమాప్తమవుతున్నటువంటి సమయం ఇది. సుతీవ్ర దారిద్ర్య విదుఃఖహంత్ర్యై నమోస్తుతే సర్వభయాపహంత్ర్యై శ్రీ విష్ణు వక్షస్థల సంస్థితాయై నమో నమః సర్వవిభూతిదాయై అని ఆ పద్మావతీదేవికి అందరూ నమస్కరిస్తున్నటువంటి తరుణం